హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్తో సరికొత్త రెసిపీ. ఇవి తినే కొద్దీ తినాలనిపించేలా నోటికి చాలా రుచిగా ఉంటాయండి. ఈసారి మీరు స్వీట్ కార్న్ తెస్తే తప్పకుండా ఈ స్నాక్స్ని ట్రై చేయండి. స్వీట్ కార్న్ని ఒక్కసారి గమనించండి. చూడండి, ఇలా ఫ్రెష్గా ఉండాలి. ఇలా ఫ్రెష్గా ఉన్న దాంతో మీరు చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టే ముందు మనము టీత్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, పుల్లలు ఉంటాయే, ఆ పుల్లలు చాలా షార్ప్గా ఉండి మీరు స్వీట్ కార్న్కి ఒక లైన్ తీసిన తర్వాత ఈ పుల్లల్ని ఒక 10-15 గింజలకి లైన్గా ఇలా గుచ్చేసి వలిచారంటే చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు వీటిని మనం ఉడకబెట్టుకోవాలి. స్వీట్ కార్న్ ఎక్కువ వాటర్ వేసి వాటర్లో స్వీట్ కార్న్ వేసి ఉడకబెడతారు. అలా ఉడకబెట్టడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు పోతాయి. అలా కాకుండా ఇలా ఇడ్లీ పాత్రలో కానీ లేదా ఒక గిన్నెలో కానీ వాటర్ పోసి ఇడ్లీ స్టాండ్లో ఇవన్నీ పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేయటం వల్ల ఇందులో ఉన్న పోషకాలు పోకుండా ఉంటాయి. అవి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ మీద మరొక బౌల్ పెట్టుకుని అందులోకి చాలా తక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాగేలోపు మీకు ఇక్కడ నేను మసాలా చూపిస్తున్నా చూడండి. ఒక చిన్న ప్లేట్లో కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇవి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఈ ఆయిల్లో మనం రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత లైట్గా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా ఉంది కదా, కలిపి పక్కన పెట్టుకున్నాం, దాన్ని ఇలా కొద్దిగా వీటన్నిటి మీద ఇలా చల్లుకోవాలి. ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా 2-3 సార్లుగా చక్కగా చల్లండి. ఇలా చల్లిన తర్వాత వీటన్నిటికీ బాగా పట్టుకోవడం కోసం ఇలా క్లాత్తో కానీ లేకపోతే ఇలా ఒక్కసారి పట్టుకుని బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేసిన తర్వాత కింద ఉన్నవన్నీ పైకి వస్తాయి కదా, మిగిలిన మసాలా వాటిపైన యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి ఒక్కసారి స్పూన్ తోటి ఇలా లైట్గా కలిపేరు అంటే చక్కగా కలిసిపోతుంది. మనం ఇక్కడ గుచ్చుని చక్కగా ఊడిపోకుండా మనం యాడ్ చేసిన ఈ మసాలా వీటన్నిటికీ పైన చక్కగా కోట్ అవుతుంది. ఇలా కోట్ అయిందంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ మసాలాని మీరు కరెక్ట్గా వేయించగలిగారు అంటే ఇవి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. చాలా తక్కువ టైంలో ఈ టేస్టీ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. ఉడకబెట్టి తింటే అందులో వాటర్లో దీనిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. కానీ ఇలా చేసుకుని తినండి. స్వీట్ కార్న్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, స్వీట్ కార్న్ గింజలకి లైట్గా కోట్ అయ్యి ఇవి తినేటప్పుడు కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్గా, కొంచెం మిరియాల ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడైనా చేసి పెట్టేటప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టారు అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడన్నా మనం టీవీ చూస్తున్నప్పుడు లేదా టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇలా చేసుకుని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి తిన్న తర్వాత ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ తాగండి, చాలా బాగుంటుంది. ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసినప్పుడు మీరు ఎలా చేయగలిగారో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈసారి స్వీట్ కార్న్ తెచ్చినప్పుడు ఈసారి కొత్త రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి మన వీడియోలు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే రెసిపీస్ చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఆ రెసిపీస్ అన్నీ మీరు చూడాలి, ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.